Namaste. My name is Madhavi. As you know, I'm an astrologer, numerologist and a psychologist. నేను astrology, numerology కలిపి ప్రాక్టీస్ చేయడం అండ్ ఎస్ట్రో న్యూమరాలజీ రెమెడీస్ అండ్ దానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో ఒక మనిషి యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో కూడి చేయడం నా రీసెర్చ్ స్పెషాలిటీ. సో ఈ పర్టిక్యులర్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునే వీడియోలో మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చక్కగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో మీ నవగ్రహ స్థితిగతుల రీత్యా మీకు ఈ గోచార రీత్యా ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మీకు నేను ఇచ్చే టిప్ ఏంటంటే, మీ టైం ఇన్వెస్ట్మెంట్గా పరిగణించుకుని చాలా చక్కగా మీరు ఆ టైంని ఎంత బ్యూటిఫుల్గా యూటిలైజ్ చేసుకుంటారు, మీ లైఫ్ని షేప్ చేసుకోవడం అనే ఆస్పెక్ట్లో అనేది మీరు చాలా చక్కగా దృష్టిలో ఉంచుకుని ఈ మంత్ని కనుక గడిపినట్లయితే మీకు పట్టిందల్లా బంగారమే అని చెప్పొచ్చు. అయితే మీకు మీ రాశిలోడు వచ్చి కుజ భగవానుడు, ఆయన మీకు అష్టమ స్థానంలో గోచారం చేయడము, తర్వాత బుధ భగవానుడు, తర్వాత రవి భగవానుడు తృతీయ స్థానంలో ఉండడము, గురు భగవానుడు సప్తమంలో, శని 4వ స్థానంలో, శుక్ర రాహులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో, కేతు భగవానుడు 11వ స్థానంలో. వెరీ గుడ్, ఓవరాల్ వెరీ గుడ్ మంత్ అనే చెప్పాలి. హెల్త్ రీత్యా కనుక మాట్లాడుకున్నట్లయితే మీ రాశిలో లార్డ్ అష్టమ స్థానంలో ఉండడం వలన మీకు ఇక్కడ ఏమవుతుందంటే స్లైట్గా మెడికల్ ఇష్యూస్, అంటే కాస్త మీకు ఓవర్గా హీట్ చేయడం కానివ్వండి, బాడీ హీట్ కానివ్వండి, లేకపోతే అల్సర్స్ అంటారు కదా, బాయిల్స్, అల్సర్స్ ఇలాంటివి రావడం కానివ్వండి, అది కూడా మీకు ఓరల్ క్యావిటీలో ఇలాంటి ప్లేస్లో రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. టంగ్ మాట్లాడలేకపోవడం, బీ కాంప్లెక్స్ వేసుకోవాల్సిన అవసరం రావడం ఇలాంటివి జరుగుతాయి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ ఆల్సో ఇన్ జనరల్. అయితే ఇప్పుడు మీకు విద్యాబుద్ధులు ఎడ్యుకేషన్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు 5th లార్డ్ గురు భగవానుడు కాబట్టి మీకు గురు భగవానుడు సప్తమ స్థానంలో ఉండడము అయితే అది ఒక రకంగా మంచిదే, అంటే మంచిది. బట్ అట్ ద సేమ్ టైం శుక్ర భగవానుడి యొక్క రాశిలో ఉండడంతో ఇక్కడ ఏమవుతుందంటే దిల్ బి స్లైట్ కన్ఫ్యూజన్. అంటే ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా కానీ ఆ సబ్జెక్ట్ యొక్క వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, మీరు గురు భగవానుడు పంచమ లార్డ్ అయ్యుండి శుక్ర భగవానుడు స్థానంలో ఉండడంతో మీరు టేకప్ చేసే ఏ స్కిల్స్ అండ్ కోర్సెస్ ఏదైనా సరే, ఏదైనా సర్టిఫికేషన్ ఏదైనా సరే, ప్లీజ్ వాచ్ అవుట్. విమెన్ విల్ బీ ది టీచర్స్, విమెన్ విల్ బీ ద మాస్టర్స్. మీరు ఎవరి దగ్గర నుంచి అయితే నేర్చుకుంటున్నారో ప్రస్తుతానికి వాళ్ళు విమెనే అయి ఉంటారు. కమెంట్ సెక్షన్లో రాయండి, ఐల్ బీ వెరీ ఇంట్రెస్టెడ్ టు రీడ్. సో అలా కనుక అయినట్లయితే మీకు చాలా చక్కగా మీకు ఆ సబ్జెక్ట్ యూనో యూ విల్ బీ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. ఐ మీన్ చాలా చక్కగా మీకు రిజిస్టర్ అవుతుంది, చాలా చక్కగా మీరు మంచి ఉత్తీర్ణతతో మీరు పాస్ అవ్వడం లాంటివి చాలా చక్కగా జరుగుతుందన్నమాట. మంచి ఫోకస్ ఉంటుంది, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు నేర్చుకునే దానిలో. యూ విల్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే శుక్ర రాహువులు ఇద్దరు కలిసి ఉండడంతో ఇక్కడ ఏమవుతుందంటే మంచిదే, ఒక రకంగా పంచమంలోనే కలిసి ఉండడంతో ఇప్పుడు మంచిది. ఇన్నాళ్ళు ఏమైంది, శుక్ర భగవానుడు తోడు లేరు కదా రాహుకి. సో రాహు ఒకళ్ళే ఉండడంతో ఏమవుతుందంటే బాగుందా అంటే బాగుంది, బాలేదా అంటే బాలేదు, బాలేదా అంటే బాగుంది, ఎప్పుడన్నా బాలేదని ఆ రకమైన కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. లైక్ అప్స్ అండ్ డౌన్స్. బట్ ఇప్పుడు శుక్రుడు ఉచ్చస్థానంలో రాహుతో పాటు కలిసి ఉండడంతో ఏమవుతుందంటే ఏదైతే బాలేదో అది బాగుంటుంది. అవునా, రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే గుడ్ లవ్ అండ్ ఎఫెక్షన్, గుడ్ అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యలో చాలా చక్కగా ఆహ్లాదకరమైన భోజనం కలిసి తినడము. అంటే రోజు తింటాం కదా మాధవి అని అంటారేమో, రోజు తింటారండి, నేనేం కాదనిలే. కాకపోతే రోజు తినే పప్పు చారు కాకుండా ఇంకేదైనా చాలా ఇంట్రెస్టింగ్గా ఏదైనా చేసుకోవాలనిపించడం, ఆహా అనిపించే ఫుడ్ ఏదైనా ఇద్దరూ కలిసి పంచుకోవడం లాంటివి జరుగుతుంటుందన్నమాట. వైవాహిక జీవితం కనుక తీసుకున్నట్లయితే మీకు 7th లార్డ్ వచ్చేసేసి శుక్ర భగవానుడు ఉచ్చస్థానంలో ఉండడంతో ఇంకే పట్టుకోగలమా వృశ్చికం వాళ్ళని కూడా, ఇంకా మంచిది, శుభం. మంచి ట్రిప్స్కి ప్లాన్స్ వేసుకుంటారు, శుభంగా ఉంటుంది. మీరు చేసే ట్రిప్స్ ప్లాన్స్ ఏదైనా సరే, లాంగ్ ట్రావెల్ కానీ, షార్ట్ ట్రావెల్ కానీ, ఫారిన్ ట్రావెల్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా బాగుంటాయి. ఫ్యామిలీకి ప్రయారిటీ ఈ టైంలో మీరు ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, మంచిదే, అంత ఓవరాల్ బాగానే ఉంది. కెరీర్ అండ్ బిజినెస్ కనుక చూసుకున్నట్లయితే నవమ దశమ స్థానాలు చూసుకోవాలి కాబట్టి మీకు ఇక్కడ నవమ దశమ స్థానాలకి మీకు ఇక్కడ ఏమవుతుంది,
చంద్ర భగవానుడు మీకు 9th హౌస్ లార్డ్, ఆయన ప్రతి 2.5 రోజులకి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు భగవానుడు. అయితే 10th హౌస్ లార్డ్ వచ్చేసేసి మీకు సూర్య భగవానుడు. ఇక్కడ గురు భగవానుడు దృష్టి మీకు పడుతోంది కాబట్టి ఇక్కడ మీకు లాభస్థాన దృష్టి కూడా ఉంది కాబట్టి చాలా చాలా అంటే ఒక రకంగా మీకు మంచి స్థానం అనే చెప్పుకోవాలి. అండ్ రవి బుధుల యొక్క కలయిక కూడా కేంద్రంలో ఉంది కాబట్టి మంచిది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అవి ఏంటి అని అంటే బిజినెస్ ట్రిప్స్, ట్రావెల్ కుజ భగవానుడి దృష్టిలో ఉంచుకుని కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే చంద్ర భగవానుడి యొక్క రాశి నుండి బుధ భగవానుడి యొక్క రాశి ఎందుకు అంటే కర్కాటక నుంచి ఇక్కడ మీకు కుజుడు రెట్రో స్థానంలోనే అంటే వక్రగతిలోనే ఉంటూ మిథునానికి వచ్చేసారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు కాస్త ఈ టైంలో ఉంటుంది కాబట్టి మీకు కాస్త బిజినెస్ ట్రిప్స్లో అలసిపోవడము, ఈ తినే డయట్లో ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడము, కారాలు ఎక్కువగా తినడం వలన స్టమక్ అప్సెట్ అవ్వడము, ఇష్యూస్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడం, ఇలాంటివి కాస్త నాకు ఇక్కడ కనపడుతున్నాయి. అందుకని డోంట్ మేక్ ఎనీ బిజినెస్ ట్రావెల్. ఏదైనా సరే ఆన్లైన్ మీటింగ్స్లో చేసుకోవడానికి చేయండి. హెల్త్ని ఇక్కడే కెరియర్లో ఎందుకు తీసుకొచ్చాను, హెల్త్ రీత్యా మీరు కనుక దెబ్బతిన్నట్లయితే కెరియర్ ముందుకు వెళ్ళదు కాబట్టి అందుకు తీసుకురావడం జరిగింది ఈ పాయింట్ని. ఇక్కడ మీకు నో ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి ఏం చేయొద్దు. నార్మల్ బిల్స్ పేమెంట్స్ అవి పర్వాలేదు. అయితే మీకు రాశి లార్డ్ రెట్రోలో ఉన్నారు కాబట్టి కాస్త స్లోగా ఉండండి. కొంచెం మీకు ఏమవుతుందంటే ఈ బ్రెయిన్లో ఐడియాస్ రాకపోవడము, ప్యాషన్ ఎక్కువగా ఉండకపోవడము, యాక్షన్ ఓరియంటెడ్గా ఉండలేకపోవడం లాంటివి జరుగుతాయి. ముందుకు వెళ్తారు, కుజ భగవానుడు ముందుకు వెళ్తారు, ఇబ్బంది లేదు. కాస్త ఇంకా 1-2 నెలలు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితే మంది. అయితే నో మేజర్ డెసిషన్స్, అసలు ఎటువంటి మేజర్ డెసిషన్స్ కూడా తీసుకోకండి. ఏది జరుగుతుందో దాంతోపాటు గో విత్ ద ఫ్లో. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్కి కానివ్వండి, జాబ్ ఇంటర్వ్యూస్ కానీ, జాబ్ మారదాం అనుకుంటే మాత్రం మంచి టైమే అని చెప్పాలి. చాలా చక్కగా ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్ళండి, అప్పుడు శుభంగా ఉంటుంది. మంచి ఫ్లయింగ్ కలర్స్తో మాత్రం మీరు బయటికి రావడం అనేది జరుగుతుంది. కుజ భగవానుడి యొక్క నవగ్రహ మంత్రం చదవండి. మంగళవారాలు కందిపప్పు ఇంట్లో వండకండి. హనుమాన్ చాలీస ప్రతిరోజు 9 times కంపల్సరీ చదవండి. ఎప్పటి వరకు నేను ఇంకొక 2 నెలలు కూడా మీకు ఈ ఇయర్ మొత్తం ఇదే చెప్తాను. బట్ అట్ ద సేమ్ టైం హనుమాన్ చాలీస్తో పాటు మిగతా రెమెడీస్ ఉంటాయి కాబట్టి ఈ మంత్ మాత్రం 9 times ఖచ్చితంగా చదవండి. శుభం భూయాత్.